ఈ వీడియోలో మనము పుష్యమాసము దానికి సంబంధించిన కథను తెలుసుకుందాము. పుష్యమాసము సూర్యునికి ఎంతో ఇష్టమైన మాసమండి. ఈ మాసంలో ఒక్కొక్కసారి 4 ఆదివారాలు, ఒకసారి 5 ఆదివారాలు వస్తాయి. పుష్యమాసంలో వచ్చే ఆదివారమును పుష్య ఆదివారమని, పుషైతారమని అంటారు. పుష్యమాసములో పుష్య ఆదివారం రోజు వేకువజాముననే లేచి ఇల్లు ఊడ్చి స్నానం చేసి కల్లాపు చల్లి ముగ్గులు వేయాలి. ఈ మాసములో సూర్యుని పూజ మాసమంతా చేయాలి. ఈ మాసము సూర్యునికి చాలా ఇష్టమైన మాసము. ఈ మాసములో సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి పసుపు కుంకుమలతో వేసుకోవాలి మరియు పసుపుతో మోహినీదేవిని కూడా వేసుకోవాలి. చిక్కుడు పూలతో పూజ చేసి సూర్యభగవానునికి, చంద్రభగవానునికి నైవేద్యం పెట్టాలి. చిక్కుడు ఆకులలో రేగుపండ్లు, జీడిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. వత్తులు చేసి వెలిగించాలి. ఈరోజు చిక్కుడుగాయ కూర, వంకాయ బడితము, గొజ్జు పులుసు, కిచిడి ఇవన్నీ చేసుకోవాలి. తరువాత బ్రాహ్మణునికి సాహిత్యం ఇవ్వాలి. భోజనం చేయని వారికి కథ చెప్పి ఆ తర్వాత తీర్థము, ప్రసాదాలు తీసుకొని భోజనం చేయాలి. మొదటి పుష్య ఆదివారము కథ. ఈ కథ విన్నా చాలు అష్టైశ్వర్యాలతో పాటు అంతా మంచి జరుగుతుంది. ఇదంతా కథలో వస్తుందండి. ఈ కథను చివరి వరకు వినండి. పుష్య ఆదివారము మొదటి రోజు కథ. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు రోజు భిక్షాటన చేసి తన భార్యా బిడ్డలను పోషిస్తూ బ్రతుకుతూ ఉండేవాడు. అతనికి 2 కూతుళ్ళు. ఆ పేద బ్రాహ్మణుడు ఒకరోజు గంగలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చున్నాడు. అక్కడ దేవకన్యలు వచ్చి ఊడ్చి కల్లాపు అంటే సాన్పి చల్లి ముగ్గులు వేసి వత్తులు ముట్టించుకొని వంటలు, పూజలు చేసి నైవేద్యాలు పెట్టి సాహిత్యం ఇవ్వడానికి ఒక బ్రాహ్మణుడు ఉంటే బాగుండునని అంతటా వెతుకుచున్నారు. అంతలో గంగానది ఒడ్డున కూర్చున్న బ్రాహ్మణుడు ఆ దేవకన్యలకు కనిపిస్తాడు. అతని దగ్గరకు వెళ్ళి మీరు ఎవరు అని అడగగా నేను బ్రాహ్మణుడనని చెబుతాడు. అప్పుడు వారు మేము బ్రాహ్మణుని కోసము వెతుకుచున్నాము, మాకు బ్రాహ్మణుడు కావాలి అని అడుగుతారు. అప్పుడు అతను నేను బ్రాహ్మణుడను, కానీ నేను చాలా పేదవాడను అని చెబుతాడు. వారు మాకు బ్రాహ్మణుడైతే చాలు అని అతనిని తీసుకొని వచ్చి పూజ చేస్తారు. అతనికి సాహిత్యం ఇస్తారు. అంటే పప్పు, బెల్లము, బియ్యము, తినడానికి కావలసినవి అన్నీ ఇస్తారు. ఆ బ్రాహ్మణునికి చాలా సంతోషం కలుగుతుంది. అతను ఈరోజు ఏముంది, నాకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు దేవకన్యలు ఈరోజు పుషైతారము, ఈరోజు స్నానం చేసి ఇంటి ముందు ఊడ్చి ముగ్గులు పెట్టాలి, వత్తులు చేసి వెలిగించుకోవాలి. సూర్యుడిని, చంద్రుడిని ముగ్గులు వేసి మోహినీదేవిని ముగ్గుతో వేసి గౌరమ్మను చేసుకొని చిక్కుడు పువ్వులతో పూజించాలి. చిక్కుడుగాయ కూర, వంకాయ బడితము, గొజ్జు పులుసు, నేరపండ్లు, జీడిపండ్లు అన్నిటినీ చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టాలి. ఒక బ్రాహ్మణుడికి దానము ఇవ్వాలి. తర్వాత భోజనం చేయని వారికి కథ చెప్పుకోవాలి. తర్వాత తీర్థప్రసాదము తీసుకొని భోజనం చేయాలి అని చెబుతారు. ఆ బ్రాహ్మణుడు వారిని ఆ కథ ఆడవారు చేయవచ్చా లేదా ఎవరైనా చేసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు వారు ఎవరైనా చేసుకోవచ్చు అని చెబుతారు. ఆ బ్రాహ్మణుడు సంతోషముతో ఇంటికి వెళ్ళుచు దారిలో చిక్కుడు పువ్వులు, చిక్కుడు ఆకులు, జీడిపండ్లు, రేగుపండ్లు, వంకాయలు, చిక్కుడుకాయలు అన్నీ తెంపుకొని ఇంటికి వెళ్ళుతాడు. ఇంటికి వెళ్ళి భార్యతో విషయమంతా చెబుతాడు. మనము పుషైతారం కథ చేసుకుందాము. నేను వచ్చేసరికి ఇల్లు ఊడ్చి సాన్పి చల్లి ముగ్గులు పెట్టి అన్నీ తయారు పెట్టు, నేను భిక్షాటనకు వెళ్ళి వస్తాను అని అంటాడు. ఆ రోజు భిక్షాటనకు వెళ్ళేసరికి పిడికెడు పెట్టేవారు దోసెడు, దోసెడు పెట్టేవారు తవ్వెడు, తవ్వెడు పెట్టేవారు మానెడు, మానెడు పెట్టేవారు అడ్డెడు పెట్టారు. రోజు కంటే చాలా భిక్షము ఎక్కువగా దొరికింది.
ఇంటికి వెళ్ళి పూజ కథ అన్నీ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ఆ బ్రాహ్మణ దంపతులు. వీరు చేసిన పూజ ఫలితంగా విరాట్ రాజు వచ్చి ఒక బిడ్డను, పఠాన్ రాజు వచ్చి ఒక బిడ్డను పెళ్లి చేసుకుంటామని అడుగుతారు ఆ బ్రాహ్మణుణ్ణి. అప్పుడు బ్రాహ్మణుడు సంతోషంతో ఒప్పుకొని భూలోకమంత గద్దె వేసి ఆకాశమంత పందిరి వేసి ఇద్దరి కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసి ఇస్తాడు. కొంతకాలం తర్వాత బిడ్డలను చూడడానికని వెడతాడు. మొదటి బిడ్డ దగ్గరికి వెడతాడు. అతడు వెళ్ళేసరికి బిడ్డ యొక్క పిల్లలు బడికి రాజును కషీరుకు పంపడానికి తయారు చేయడము, వంటలు చేయడము తొందరలో ఉంటుంది ఆమె. వారందర్నీ పంపిన తర్వాత తండ్రిని పలకరిస్తుంది. కాలు కడుక్కోండి నాన్న, భోజనం చేయండి అని అంటుంది. బ్రాహ్మణుడు, నేడు పుషైతారము, నేను ప్రొద్దున్నే బయలుదేరడంతో పూజ చేసుకోలేదు, కావున పూజకు సిద్ధం చేయమని అంటాడు. కాని కూతురు, పూజ మడి ఆచారము కుదరవు, కొద్దిసేపటిలో కషేరి నుండి రాజు, బడి నుండి పిల్లలు వస్తారు, ఈ రోజుకు కాళ్ళు కడుక్కొని భోజనం చేయమని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు, నేను ఈ కథ చేయటం వల్లనే మీరు రాజుల ఇళ్లలో పడ్డారు. నీకు కుదరకపోతే పోని, నేను చిన్న కూతురు వద్దకు వెళ్ళి చేసుకుంటానని అంటాడు. బ్రాహ్మణుడు అక్కడి నుండి బయలుదేరి చిన్న కూతురు ఇంటికి వెడతాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆమె పూజకు సిద్ధముగా ఉంటుంది. నానా, స్నానం చేసిరా, పూజ చేసుకుందాము అంటుంది. ఇద్దరు కలిసి పూజ చేసుకుంటారు. తరువాత కథ చెప్పుకొని భోజనము చేస్తారు. క్షేమ సమాచారాలు మాట్లాడుకుంటారు. తండ్రి వెళ్ళిన తర్వాత పెద్ద కూతురుకు విపరీతమైన దరిద్రం వస్తుంది. రాజును కషీరు నుండి తీసివేస్తారు. పిల్లలను బడి నుండి తీసివేస్తారు. తినడానికి తిండికి, కట్టుకోవడానికి బట్టకు ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఆమె ఒక కొడుకును పిలిచి, తాతయ్య వచ్చి వెళ్ళిన తర్వాత మనకు ఈ దరిద్రం వచ్చింది. ఇక్కడ నుండి మీ తాతయ్య చిన్నమ్మ ఇంటికి వెడతానని అన్నాడు. నీవు వెళ్ళి చిన్నమ్మ పరిస్థితి ఎలా ఉంది చూసి రమ్మని పంపుతుంది. సరేనని అతడు వెడతాడు. మీ అక్క కొడుకు వస్తున్నాడని దాసీలు రాణికి చెబుతారు. చాలా హీనస్థితిలో ఉన్నాడని చెబుతారు. రాణి అతనిని దిడ్డానంగా తీసుకురమ్మని చెబుతుంది. అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు పెట్టి భోజనం పెట్టి క్షేమ సమాచారము అడుగుతుంది చిన్నమ్మ. తాతయ్య వచ్చి వెళ్ళిన తర్వాత మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, మీ పరిస్థితిని తెలుసుకొని రమ్మని అమ్మ పంపిందని చెబుతాడు. తాతయ్య వచ్చినప్పుడు అమ్మ పుషైతారం కథ చేయలేదని, చేసుకోనివ్వలేదని చెబుతాడు. ఒక కొబ్బరికాయ తెప్పించి తొల్లి కొట్టించి దానిలో వజ్రాలు, కెంపులు నింపి అతనికి ఇచ్చి అమ్మకు ఇమ్మని, మరలి చూడకుండా వెళ్ళుమని చెప్పి ఇస్తుంది. దానిని తీసుకొని అతడు వెళుతూ ఉంటే చాలా దాహం వేస్తుంది అతనికి. అక్కడ ఒక దిగుడు బావి ఒడ్డున కొబ్బరికాయ పెట్టి బావిలో దిగి నీరు తాగుతాడు. కాని అతను వచ్చేసరికి కొబ్బరికాయ దొర్లుకుంటూ వెళ్ళి బావిలో పడుతుంది. చాలా బాధపడుతూ వెళ్ళి విషయం వల్ల అమ్మకు చెబుతాడు. ఈ విషయాలు ఆమెకు నమ్మబుద్ధి కాక మరో కొడుకును మరో వారము తెలుసుకొని రావలసిందని పంపుతుంది. అతడు వెళ్ళేసరికి వాళ్ళ చిన్నమ్మ పూజ చేసుకుంటూ ఉంటుంది. దాసీలు విషయం చెబుతారు. ఆమె ఇంతకు ముందులాగే దిడ్డానంగా తీసుకురమ్మని స్నానం చేయించి కొత్త బట్టలు పెట్టి భోజనం పెట్టి, అన్నయ్య కొబ్బరికాయను అమ్మకు ఇచ్చాడా అని అడగగా అది దొర్లుకుంటూ వెళ్ళి బావిలో పడిన సంగతి చెబుతాడు. అయ్యో బాధపడకుమని ఒక గుమ్మడికాయ తెప్పించి తొల్లి కొట్టి దానిలో వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, రత్నాలు నింపి అతనికి ఇచ్చి మర్రి చూడకుండా పొమ్మని చెబుతుంది. దానిని తీసుకొని అతడు పోతూ ఉంటే ఒక పొలము నుండి ముసలి కాపరి వచ్చి, మా తోటలో నుంచి తెంపుకపోతున్నావు అని ఆ గుమ్మడికాయను గుంజుకుంటాడు. అతడు బాధపడుతూ వెళ్ళి వాళ్ళ అమ్మకు చెబుతాడు. పోనీలే, అది మనకు బాకీ లేదు అని అనుకుంటుంది. ఆమె మళ్ళీ వారము మరొక కొడుకును తెలుసుకొని రా విషయము అని పంపుతుంది. అతడు వెళ్ళేసరికి
వాళ్ళ చిన్నమ్మ పూజ చేసుకుంటూ ఉంటుంది. దాసీలు విషయం చెబుతారు. ఆమె ఇంతకు ముందులాగే దొడ్డానంగా తీసుకురమ్మని స్నానము చేయించి కొత్త బట్టలు పెట్టి భోజనం పెట్టి అన్నయ్య గుమ్మడికాయ తెచ్చాడా అని అడిగితే తేలేదని విషయం చెబుతాడు ఆ పిల్లవాడు. ఆమె ఒక ఎరితె బొంగు తెప్పించి దాని ఎన దగ్గర రంధ్రం చేసి దానిలో ముత్యాలు, పగడాలు, కెంపులు, రత్నాలు నింపి దానిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు, మర్రి చూడకుండా అమ్మకి ఇవ్వుమని చెబుతుంది. దానిని తీసుకెళ్తుంటే ఒక గొర్రెల కాపరి పిల్లగాడు వచ్చి మా కర్ర తీసుకెళ్తున్నావు అని గుంజుకుంటాడు. అతడు కూడా బాధపడుతూ వెళ్ళి విషయము వాళ్ళ అమ్మకు చెబుతాడు. ఆమె మళ్ళీ వారము మరో కొడుకును పిలిచి చిన్నమ్మ విషయము కనుక్కొని రమ్మని పంపుతుంది. అతడు వెళ్ళేసరికి వాళ్ళ చిన్నమ్మ పూజ చేసుకుంటూ ఉంటుంది. దాసీలు విషయం చెబుతారు. ముందులాగే దొడ్డానంగా తోలుకరమ్మని చెప్పి స్నానం చేయించి కొత్త బట్టలు పెట్టి భోజనం పెట్టి పెద్దన్నయ్య ఎల్తబొంగు తెచ్చాడా అని అడుగుతుంది. లేదు అని విషయం చెబుతాడు. చిన్నమ్మ, నీవు ఇచ్చినవి ఏవి కూడా మాకు బాకీ లేకుండా పోతున్నాయి, కావున ఏమైనా తినడానికి చేసి ఇవ్వు, కొన్ని రోజులైనా ఉంటాయి అని చెబుతాడు. అలాగేనని ఆమె గారెలు, బూరెలు, బిళ్ళలు, అరిసెలు, సకినాలు అన్నీ చేసి అతనికి తినడానికి పెట్టి ఒక పెద్ద గంపలో పెట్టి దానిపై వజ్రాలు తాపిన దస్తీ కప్పి నెత్తిపైన పెట్టి మర్రి చూడకుండా పొమ్మని చెబుతుంది. కొంత దూరం వెళ్ళగానే ఒక గరుడ పక్షి వచ్చి దస్తీ తీసి కొమ్మపై కప్పి వాటిని చెడకంపు పెడకంపు చేస్తుంది. అప్పటిదాకా అలకగా ఉన్న ఆ గంప చాలా బరువవుతుంది. భరించలేని వాసన వస్తుంది. ఊరి చివరి నుండే అమ్మా దించుకో, అన్నయ్య దించుకో అని అరుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చూసి, అంతగానం బరువు ఏమి పెట్టిందిరా మీ చిన్నమ్మ, చాలా కంపువాసన వస్తుంది, ఎన్ని రోజులుగా వండి పాడైనవి పెట్టింది, అంత కళ్ళు నెత్తికెక్కాయా మీ చిన్నమ్మకు అని తిడుతుంది. అప్పుడు ఆ కొడుకు, అమ్మా తిట్టకు, నా ముందే అన్నీ చేసింది అని చెబుతాడు. కాని మధ్యలోకి వచ్చిన తర్వాత ఇలా అయినవి, నేను ఇవన్నీ తిన్నాను, చాలా బాగున్నాయి అంటాడు. మళ్ళీ వారము నేనే వెళ్ళి విషయం కనుక్కొని వస్తానని బయలుదేరుతుంది ఆమె. ఆమె వెళ్ళేసరికి వాళ్ళ చెల్లె పుషైతారం పూజ చేసుకుంటూ ఉంటుంది. దాసీలు విషయం చెబుతారు. ఆమె ఇంతకు ముందులాగే దిడ్డానంగా తీసుకొని రమ్మని స్నానం చేయించుమని చెబుతుంది. దాసీలు స్నానం చేయమంటే తలంటు స్నానం చేస్తుంది. అప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది. సూర్యుని కొడుకులు కిచిడి అన్నము తింటూ ఉంటారు. అన్నములో వెంట్రుక వస్తుంది. పాపి చెండాలి, పుషైతారం నాడు మిట్ట మధ్యాహ్నము తలంటు స్నానం చేస్తుందని తిడుతారు. ఆ తిట్లు పూజ చేసుకుంటున్న వాళ్ళ చెల్లికి వినబడుతాయి. చూసేసరికి వాళ్ళ అక్కనే స్నానం చేస్తుందని, అంతకే చాలా ముడివేయమని సైగ చేస్తుంది దాసీలకు. స్నానం చేసి చెల్లెల దగ్గర పూజలో కూర్చుంటుంది. పూజ తరువాత స్నానము సగములో ఆపేయమన్నావు ఎందుకు అని అడుగుతుంది. చెల్లెలు విషయమంతా చెబుతుంది. ఈ పూజ చేసుకుంటే ఇంత భక్తి ఉంటుందా? అయితే నేను చేసుకుంటానని తినకుండా చెయ్యకుండానే వెడతానంటుంది. సమయం చాలా కావడం వలన రథముగాని బండిగాని దొరకదు. ఒక తడకల బండి, ముసలి ఎడ్లు, ముసలి మనిషి దొరుకుతాడు. అయినా సరే అని వెడుతుంది ఆ బండిలో. వెడుతుంటే త్రోవలో పశువుల కాపరి పిల్లవాడు వచ్చి నీ కొడుకు దగ్గర బొంగు లాక్కున్నానని తెచ్చి ఇస్తాడు. ఒక ముసలి అతను పొలము నుండి వచ్చి నీ కొడుకు దగ్గర నుండి గుమ్మడికాయ గుంజుకున్నానని తెచ్చి ఇస్తాడు. ఒక కొమ్మపై గరుడ పక్షి నీ కొడుకు దగ్గర నుండి దస్తీ తీసుకొని చెడకంపు పెడకంపు చేశానని ఇస్తుంది. ఆమెకు చాలా దాహం వేస్తుంది. చుట్టూ చూస్తే ఒక దిగుడు బావి కనిపిస్తుంది. అడుగున కొన్ని నీళ్లు ఉంటాయి. దిగి నీళ్లు తాగగానే కాలు దిగబడుతుంది. ఎవరైనా ఉన్నారా, కాపాడండి అని చాలా అరుస్తుంది. ఆ తోట యజమాని అటువైపు రాక 12 సంవత్సరములు అవుతుందట. వాళ్ళు రాగానే అదే సమయంలో అప్పటి వరకు ఎండిపోయి బీడువారిన తోట పచ్చని ఆకులతో నవనవలాడుతుందట.
బావిలో నుంచి నన్ను కాపాడండి, వజ్రాలు కావాలంటే వజ్రాలు, రత్నాలు కావాలంటే రత్నాలు, కెంపులు పెడతాను, నన్ను కాపాడండి అని అరుస్తుంది. ఆ బావిలోంచి వచ్చే పిలుపులు విని ఎవరో పిలుస్తున్నారు, తీద్దామని అంటాడట. ఇంకో అతను దయ్యమో భూతమో వద్దంటాడట. దయ్యము భూతము దగ్గర ఇవన్నీ ఉంటాయా? ఎప్పుడు లేని తోట ఇంత నవనవలాడుతుంది. ఏదైతే అది అయ్యింది, తీద్దామంటాడట. సరేనని ఇద్దరు కలిసి ఆమెను బయటకు తీస్తారట. ఏమి ఇస్తామన్నా తీసుకోరట. తను రాజుభార్యను అని తన వృత్తాంతమంతా చెబుతుంది. తొవ్వలో జీడిపండ్లు, నేరపండ్లు, చిక్కుడు పువ్వులు, చిక్కుడాకులు, చిక్కుడుకాయలు, వంకాయలు తెంపుకుంటుంది. ఊరి బయట నుండే రాజుకు తన రాణి సంపద తీసుకొని వస్తుందని ఎదుర్కొని ఇల్లు నింపుకొమ్మని చెబుతుంది. రాజు అలాగే చేస్తాడు. ఇంటికి వెళ్ళి వాకిలి ఊడ్చి, సాన్పి చల్లి, ఇల్లు అలికి, ముగ్గులు పెట్టి, వంట చేసి, పూజ చేసి, బ్రాహ్మణునికి సాహిత్యం ఇచ్చి, కథ వినడానికి భోజనం చేయని వారు ఎవరైనా ఉంటే తీసుకురమ్మని దాసీలకు చెబుతుంది. ఊరంతా వెదకగా ఒక గాండ్ల ముసలిది చెవులు వినరావు, కళ్ళు కానరావు, కొడుకులు కట్టెలకు పోయి ఇంకా రాలేదు, కోడన్లు పురిటి నొప్పులు పడుతున్నారు, ఇంకా కాన్పు కాలేదు, ఆమె ఇంకా తినలేదు అని తెలుస్తుంది. ఆమెకు రాణి కథ చెబుతుంది. ఆమెను రమ్మంటే నేను రాలేను, నాకు చాతకాదు, రాణినే రమ్మనమంటుంది. రాణి నా కథకు నాకు బరువా, నేనే వెడతాను అని వెళ్ళి లేచి కూర్చొమ్మని కలశంలో నీళ్లు ఆమెపై చల్లుతుంది. చల్లగానే నడుములేస్తుంది. కళ్ళు కడుక్కోగానే కళ్ళు వస్తాయి. కథ చెబుతాను వినమనగానే చెవులు వినిపిస్తాయి. కథ పూర్తి కాగానే కట్టెలకు పోయిన కొడుకులు తిరిగి వస్తారు. కోడన్లకు సుఖప్రసవం అవుతుంది. అప్పుడు ఆ ముసలిది, ఈ కథ వింటేనే ఇంత మంచి జరిగినది, చేసుకుంటే ఇంకెంత ఫలం వస్తుందో, నేను కూడా చేసుకుంటానని అంటుంది. అప్పుడు వారు చేసుకున్నారు. ఇప్పుడు మనము చేసుకుందాము. ఈ కథ మొత్తమును వచ్చే ఆదివారము తెలుసుకుందాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.